ఒక చిన్న ఇమాజినేషన్ చేద్దాం. రేపు మార్నింగ్ న్యూస్లో ఒక హెడ్లైన్ వచ్చింది అనుకోండి, ఏఐ రాసిన తెలుగు పాటకి నేషనల్ అవార్డ్. అప్పుడు మీరు ఏమనుకుంటారు? టెక్నాలజీ నెక్స్ట్ లెవెలా, లేక రైటర్ ఫ్యూచర్ ఏంది? మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఏఐ సిరివెన్నెలని రీప్లేస్ చేస్తుందా, అలాగే వేటూరి, చంద్రబోస్ని? లేక రైటింగ్ అంటే మనం ఇప్పటికీ కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నామా? ఈ వీడియోలో నేను ఏఐని సపోర్ట్ చేయను, అలా అని మనుషులను బ్లైండ్గా డిఫెండ్ చేయను. రైటర్స్ పర్స్పెక్టివ్లో ఒక క్వశ్చన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. రైటింగ్ అంటే వర్డ్సా, లేకపోతే వర్డ్స్ వెనుక ఉన్న జీవితమా అని. ముందు ఒక నిజాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఏఐని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మీకు లవ్ సాంగ్ కావాలా, మాస్ సాంగ్ కావాలా, బ్రేకప్ సాంగ్ కావాలి, 10 సెకండ్స్లో రెడీ చేసి ఇస్తుంది. దాంట్లో రైమ్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకంటే ఏఐకి ఒక టాలెంట్ ఉంది. లక్షల పాటలు చదివి ఆ ప్యాటర్న్స్ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. కానీ ఆ ప్యాటర్న్స్ని కాపీ చేయడం క్రియేటివిటీయా? అక్కడే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫ్లవర్ని ఇచ్చి ఏఐని రైటింగ్ రాయమంటే ఏం రాస్తుంది? బ్యూటిఫుల్ ఫ్లవర్, సాఫ్ట్ పెటల్స్ అండ్ స్వీట్ ఫ్రేగ్రెన్స్. ఓకే, ఇది కరెక్టే. అదే రైటర్ ఏం చేస్తాడు? డైరెక్ట్ ఫ్లవర్ గురించి రాయాడు. ఫ్లవర్ ద్వారా మనిషి జీవితాన్ని జోడించి రాస్తాడు. అక్కడే డిఫరెన్స్ ఉంది. రైటర్ ఆబ్జెక్ట్ని చూడడు, మీనింగ్ని వెతుకుతాడు, అబ్జర్వేషన్ని ఎమోషన్గా మార్చేస్తాడు. రైటింగ్ అంటే వొకాబులరీ కాదు, ఒక పర్స్పెక్టివ్. సిరివెన్నెల గారి పాటలు వింటే మనకి ఒక ఫీలింగ్ వస్తుంది, అరే ఇది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అని. అదే గ్రేట్నెస్. ఆయన పదాలని రాయాడు, ఆయన క్వశ్చన్స్ని రాశారు, లైఫ్ని చూసి ఫిలాసఫీ క్రియేట్ చేశారు. ఏఐకి ఫిలాసఫీ అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఏఐ చెప్తుంది, మనిషి దాన్ని అర్థం చేసుకుంటాడు. ఇక్కడే ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంది. ఈ చిన్న డిఫరెన్సే రైటింగ్లో ఒక పెద్ద డిఫరెంట్లా మారుతుంది. చాలామంది సింప్లిసిటీ అంటే ఈజీ అనుకుంటారు, కానీ నిజం రివర్స్. సింపుల్గా రాయడం చాలా కష్టం, కానీ చంద్రబోస్ గారి స్ట్రెంగ్త్ ఇదే. పెద్ద పెద్ద పదాలు వాడరు. మనం ఇంట్లో మాట్లాడుకునే తెలుగుని సినిమా హిస్టరీలో ఒక మర్చిపోని లిరిక్స్గా మార్చేస్తారు. సింపుల్గా రాయడం అంటే వర్డ్స్ని తగ్గించడం కాదు, ఆ వర్డ్స్లో ఉన్న మీనింగ్ని క్లియర్గా చెప్పడం. ఏఐ సింపుల్గా రాయగలదు, కానీ ఒక సింపుల్ లైన్లో జీవితంని పెట్టగలదా? అది ఇంకా ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏఐని ఇలా అడుగుదాం, అమ్మ ప్రేమ గురించి ఒక ఎమోషనల్ లిరిక్స్ రాయు అని. అప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయి? నీ ప్రేమ సముద్రం, నీవేనా జీవితం. ఓకే, బాగానే ఉన్నాయి. ఒక రైటర్ అమ్మ గురించి రాసేటప్పుడు హాస్పిటల్ స్మెల్ గుర్తొస్తుంది, స్కూల్ ఫస్ట్ డే గుర్తొస్తుంది, తాను తినకుండా పిల్లల కోసం ఉంచిన అన్నం గుర్తొస్తుంది. ఈ మెమొరీస్ అన్నీ వర్డ్స్ అవుతాయి. డిఫరెన్స్ ఏంటి? ఏఐ ఇన్ఫర్మేషన్ని వాడుతుంది, రైటర్ మెమోరీస్ని వాడుతుండు. ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో కూడా ఉంటుంది, మెమోరీస్ మనసులో ఉంటుంది. మరి ఏఐ ఫ్యూచర్లో రీప్లేస్ చేస్తుందా? ఇది టఫెస్ట్ క్వశ్చన్. నా ఆన్సర్ కొన్ని ప్లేసెస్లో అవును. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, టెంపరీ ప్రమోషనల్ సాంగ్స్, బేసిక్ లిరిక్స్ ఏఐ చాలా ఫాస్ట్గా చేస్తుంది. కానీ లెజెండరీ లిరిక్సిస్ట్ని రీప్లేస్ చేయడం, ఇది టాలెంట్ గురించి కాదు, మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ని రీప్లేస్ చేయడం గురించి. ఎక్స్పీరియన్స్ని సాఫ్ట్వేర్లో డౌన్లోడ్ చేయలేం, అబ్జర్వేషన్స్ని డేటాబేస్లో సేవ్ చేయలేం, లైఫ్ని ట్రైన్ చేయలేం. నేను ఏఐకి అగెనిస్ట్ కాదు, ఎందుకంటే రైటర్కి ఏఐ ఒక పవర్ఫుల్ అసిస్టెంట్ కావచ్చు, ఐడియా ఇవ్వచ్చు, అలాగే ఫస్ట్ డ్రాఫ్ట్ని కూడా రాయొచ్చు, అలాగే రైటర్ టైంని కూడా సేవ్ చేయొచ్చు. కానీ ఫైనల్ లైన్ని ఇంపార్టెంట్ చేసేది టూల్ కాదు, రైటర్. సిరివెన్నెల, చంద్రబోస్, వేటూరి వీళ్ళని గ్రేట్ చేసింది వొకాబులరీ కాదు, మన లైఫ్ని మనకన్నా ముందు వర్డ్స్లో పెట్టారు కాబట్టి. ఫ్యూచర్లో ఏఐ రైటర్స్ని రీప్లేస్ చేస్తుందా? నేను అవును అని చెప్పలేను,
ఎప్పటికీ కాదు అని కూడా చెప్పలేను. ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది, రైటింగ్ కూడా మారుతుంది. కానీ ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. ఏఐ మంచి పాటలను రాస్తుంది, కానీ మన జీవితంలో 20 ఇయర్స్ తర్వాత కూడా ఆ పాటలని, ఆ లిరిక్స్ని మనం గుర్తుంచుకుంటామా? ఆ ఆన్సర్ ఫ్యూచర్ చెప్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఏఐ ఫ్యూచర్లో లిరిక్సిస్ట్ని రీప్లేస్ చేస్తుందా, లేకపోతే వాళ్ళతో కలిసి మంచి మంచి రైటింగ్స్ స్టార్ట్ చేస్తుందా? మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి.